4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోడీ 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. అంటే ఎన్నికల ప్రచారానికి బీజేపీ తెరదీసిందని అనుకోవాలి, ప్రత్యేకించి తెలంగాణలో. అదేవిధంగా మోడీ రాబోతూ ఉన్నారు. 4న ఆయన ఆదిలాబాద్లో, అదేవిధంగా 5న సంగారెడ్డిలో బహిరంగ సభలను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసింది. అదేవిధంగా పలు ప్రాజెక్టులని ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు, సభల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఆయన షెడ్యూల్ను కూడా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఆల్మోస్ట్ ఈనాడు. 4 అండ్ 5 అంటే 2 రోజుల పాటు తెలంగాణలోనే ఆయన ఉండబోతూ ఉన్నారు. ఇది ఎన్నికల ప్రచారంగానే చూడాలి. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొంటున్నప్పటికీ కూడా, బట్ ఎట్ ద సేమ్ టైం బీజేపీ క్యాడర్ను ఉద్దేశించి బహిరంగ సభల్లో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా 4వ తేదీన విజయ సంకల్ప యాత్ర ముగింపు జరగబోతోంది. కిషన్ రెడ్డి దాదాపు 10 డేస్గా ఆయన విజయ సంకల్ప యాత్రలో బిజీగా ఉన్నారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా బీజేపీ తరఫున ఆ యాత్రలో అటెండ్ అవుతూ వస్తున్నారు. అదే సమయంలో 4వ తేదీ ముగింపు సభకైతే బీజేపీ ప్లాన్ చేస్తుంది, పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా. ఈ క్రమంలోనే వీలైతే ఆయన సభలో కూడా పాల్గొనే అవకాశం ఉంది, అమిత్ షాతో పాటు మోడీ అనే వార్తలు అయితే వస్తున్నాయి.